నమస్తే. జేడి లక్ష్మీనారాయణ గారు స్థాపించిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుంది. మరి ఈ పార్టీకి సంబంధించి మనతో పాటు అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. ఆయనతో చిట్ చాట్ ఉంది మనతో. నమస్తే సార్. నమస్తే అండి. జై భారత్. జై భారత్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనము జనరల్గా మీ పార్టీ గురించి అన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే పార్టీ అంటేనే చేరికలు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతూ ఉంటారు. మరి మీ పార్టీలోకి కొత్తగా ఎవరైనా పెద్దవాళ్ళు సీనియర్ నాయకులు ఎవరైనా వచ్చారా? సీనియర్ నాయకులు అంటే ఆప్ స్టేట్ కన్వీనర్ పోతిన రామారావు గారు జాయిన్ అయ్యారండి మా పార్టీలో. సో మిగిలిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు, కానీ మేబీ మీ మీడియా దృష్టికి వాళ్ళు పెద్దవాళ్ళుగా కనపడకపోవచ్చు. ఇప్పుడు వేరే పార్టీలో మీరు చెప్తున్నట్టు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు మా ప్రిన్సిపల్స్కి తగినట్టుగా వాళ్ళు నడుచుకోలేరు అన్నమాట రాజకీయాలు. అంటే ప్రలోభాలు, ఓటర్లకు ప్రలోభాలు పెట్టకుండా ఉండాలి, డబ్బు మద్యం పంచకూడదు, కుల మతాలకు అతీతంగా రాజకీయం చేయకుండా వాళ్ళు ఉండలేరు. సో ఈ ఆస్పెక్ట్లో చూస్తే వాళ్ళు మాతో మా ఐడియాస్తో వాళ్ళు సింక్ అవ్వలేరు అనమాట. అందుకని వాళ్ళు మా దగ్గరికి వచ్చేదానికి అంత సముఖత చూపకపోవచ్చు. ఓకే. సో వాళ్ళ మైండ్ సెట్కి తగిన విధంగా ఆ పార్టీలు కనిపిస్తున్నాయి కదా, వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కానీ, ఆ ప్రలోభాలన్నిటికీ చాలా నీట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగే పార్టీస్ ఉన్నాయి కదా. సో అందుకని వాళ్ళు ఆప్షన్గా వాటినే చూస్తారు తప్ప మా దగ్గరికి రాలేరు వాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు మీ పార్టీ ఉద్దేశాలు అది ప్రజల్లోకి తీసుకెళ్లారా? వెళ్తున్నాయి కదండి. మీడియా ద్వారా కొంత ప్రయత్నం చేస్తున్నాము, మీలాంటి ఛానల్స్ కొంతవరకు సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మా సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, అది వెళ్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో లీడర్స్ ఎక్కడెక్కడైతే ఆల్రెడీ పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళు ప్రజల్లోకి ఐడియాలజీని తీసుకెళ్తున్నారు, పార్టీని తీసుకెళ్తున్నారు. సో అది మీడియా కొంత కవరేజ్ విషయంలో మాత్రం మీడియా సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా తగినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఓకే. అంటే మీ పార్టీకి ఇవ్వట్లేదు అంటే తగినంత ప్రాధాన్యత అయితే ఇవ్వట్లేదు. యాక్చువల్గా డెమోక్రసీలో ఎలా ఉండాలంటే ఏదన్నా కొత్త పార్టీ వచ్చిందంటే ఆ పార్టీని జనాల్లోకి, ఆ పార్టీ విధి విధానాలు జనాల్లో తీసుకెళ్లే దాంట్లో యాక్చువల్గా మీడియా అనేది చాలా ప్రధాన భూమికి పోషించాలి. డెమోక్రసీ ఫ్లరిష్ అవ్వాలంటే యాక్చువల్గా మీడియా హ్యాస్ టు ప్లే వెరీ ప్రొయాక్టివ్ రోల్. కొత్త పార్టీ వస్తే దాన్ని ఐడియాల్స్ని, పార్టీ విధి విధానాలని ఎక్కువ మీడియా తీసుకెళ్ళాలి. అన్ఫార్చునేట్ థింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాలిటిక్స్లో మీడియా ఏంటంటే కొన్ని పార్టీలకి, డబ్బున్న పార్టీలకి, కొన్ని కులాలకు సంబంధించిన పార్టీలకి కొమ్ము కాసే పరిస్థితి వచ్చింది. సో అందుకనేసి మా కార్యాచరణ కానీ, మా భావాలు కానీ జనాల్లోకి కొంచెం స్లోగా వెళ్తున్నాయి. వెళ్ళట్లేదని చెప్పాను కానీ స్లోగా వెళ్తున్నాయి. మీడియా సపోర్ట్ ఉండుంటే ఇంకోలా వెళ్తున్నాం. బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కొత్త పార్టీ రావడం ఇష్టం లేదేమో. ఓకే సార్, ఇప్పుడు మనం ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా ఒక కొత్త సర్వే వచ్చింది. ఆ సర్వే ప్రకారం చూస్తే మళ్ళీ జగనే అన్న ప్రశ్న తలెత్తుతుంది. అంటే ఖచ్చితంగా ఆయనే వస్తారు అని చెప్పేసి అంటున్నారు. దాన్ని మీరేమంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు అది సర్వే నిజంగా చేశారో లేదో తెలియదు. బట్ మేము దాన్ని ఎలా చూస్తామంటే అది ఒక పెయిడ్ సర్వేలా ఓటర్లని మద్యం తర్వాత డబ్బు, కుల మతాలతో ప్రభావితం చేయడం కాకుండా ఇలాంటి ఫేక్ సర్వేస్తో, ఇలాంటి పెయిడ్ సర్వేస్తో జనాల్ని, ఓటర్ని ప్రభావితం చేసే దాంట్లో వైసీపీ కానీ, టీడీపీ కానీ సిద్ధహస్తులు వాళ్ళు అనమాట. అందుకనేసి దాన్ని మేము అది ఫెయిర్ సర్వేగా చూసే పరిస్థితి అయితే లేదు. అది ఖచ్చితంగా పెయిడ్ సర్వే అయి ఉంటుంది. అది వైసీపీ ఎలాగూ ఇప్పుడు వాళ్ళు ప్రజల్లో వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ తీవ్రమైన వ్యతిరేకత ఉండబట్టే ఎమ్మెల్యేలని, ఎంపీలకి ట్రాన్స్ఫర్స్ చేశారు. జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటుంది ట్రాన్స్ఫర్స్, బట్ ఇక్కడ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్స్, కొంతమంది టికెట్లు నిరాకరించడము. సో వాళ్ళ మీద అంత వ్యతిరేకత లేకపోతే ఆ కైండ్ ఆఫ్ రీషఫ్లింగ్ అనేది జరగాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళ మీద అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మీద ఉంది, ఎమ్మెల్యేల మీద ఉంది. సో ఆ వ్యతిరేకతని కప్పిపుచ్చేదానికి స్థానచలనాలు అనేవి చేశారు. అంతేగాని అదొకటి. రెండోది ఏంటంటే ఈ సర్వే అనేది కంప్లీట్గా ఫేక్ సర్వే అండి. పెయిడ్ సర్వే, నాట్ ఫేక్, ఇట్ ఈజ్ ఏ పెయిడ్ సర్వే. వాళ్ళకి అనుగుణంగా ఉండేదానికి ఏదో ఏజెన్సీ పేరు చెప్పి అనేసి వీళ్ళు వేసుకున్నారు. ఏజెన్సీ వాళ్ళు ఎక్కడా డిక్లేర్ చేయలేదు ఇది మా సర్వే అని చెప్పాలా. వాళ్ళ పేపర్లో వాళ్ళకు అనుగుణంగా ఉండేదాన్ని వెబ్సైట్స్లో పెట్టారు, కానీ అది కంప్లీట్గా పెయిడ్ సర్వే అండి. అది ఇప్పుడు మనము వైసీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ ఆయన రాజీనామా చేశారు వైసీపీకి, అలాగే పార్లమెంట్కి కూడా. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వైసీపీకి అంటే వైసీపీ నుంచి చాలా మంది వెళ్తున్నారు. ఏంటంటేనండి, వైసీపీలో కొన్ని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తేనే మీకు సీట్ ఇస్తాము అన్నట్టు నాకు కొంతమంది చెప్తే విన్నాను.
మేబీ ఆ డిపాజిట్లో భాగమా లేకపోతే ఆయన గుంటూరు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. సో నర్సరావుపేట నుంచి ఆయన గుంటూరు నుంచి కంటెస్ట్ చేయమన్నట్టున్నారు. ఆయన ఏదో నేను నర్సరావుపేటలో కొంచెం పనిచేసి ఉన్నాను, ఆల్రెడీ ఫెమిలియర్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడైతే బాగుంటుంది, వేరే దగ్గరికి వెళ్తే గెలుపు కొంచెం నాకు కష్టంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఆ ట్రాన్స్ఫర్కి వైసీపీ చేసే ట్రాన్స్ఫర్స్కి ఒప్పుకోలేదు అనుకుంటా. అందుకనేసి ఆయన పార్టీని వీడినట్టు కనిపిస్తుందండి. ఓకే, ఇప్పుడు మన ముద్రగడ చాలా ఈ మధ్య బాగా వార్తల్లో ఉన్నారు. ఆయన జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉండే, ఇప్పుడు బ్రేక్ పడింది అని అంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? మీకేమైనా ఐడియా ఉందా? అది ఎందుకు బ్రేక్ పడిందంటే అది క్లియర్గా చెప్పడం కష్టం అండి, ఎందుకంటే ఆ సైడ్ నుంచి మనకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జనసేన అనేది పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే జంపర్స్కి జోకర్స్కి నా పార్టీలో స్థానం ఉండదని చాలా బలమైన స్టేట్మెంట్ ఇచ్చారు పార్టీ ఆవిర్భావంలో. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా నుంచి ఒక లీడర్ జాయిన్ అయ్యాడు, ఆయన వైసీపీ నుంచి వచ్చిన అతను. తర్వాత గాజువాక నుంచి విశాఖపట్నం నుంచి ఒక ఎమ్మెల్సీ జాయిన్ అయ్యారు, ఆయన వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే. రీసెంట్గా ఎంపీ బాలశౌరి గారు కలిసినట్టున్నారు, ఆయన వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు టీడీపీ నుంచి ఆ పార్టీలో కొంత ఎక్కువ మంది వెళ్ళకపోవచ్చు. రీజన్ ఏంటంటే టీడీపీ వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కాబట్టి. సో జంపర్స్కి జోకర్స్కి స్పేస్ ఉండదు అని చెప్పిన వ్యక్తి ఈ రకంగా డిఫెక్షన్స్ని నిన్న చేరికల్ని వేరే పార్టీల నుంచి ప్రోత్సహిస్తారు, అది కూడా కొంచెం అవినీతి మరకలు ఉన్నోళ్ళు లేకపోతే అక్రమార్జన చేసిన వాళ్ళు, రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ప్రోత్సహిస్తున్నాడంటే ఈయన అనుకున్నట్టుగా చేంజ్ రాజకీయాల్లో ఆయన తీసుకురావాల్సిన చేంజ్ అసలు ఎలా తీసుకొస్తారు? అండ్ మోర్ ఓవర్ ఆయన చెప్పారు జంపర్స్కి జోకర్స్కి నా దగ్గర ప్లేస్ లేదు అన్నారు. మరి వాళ్ళ జంపర్స్ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు అంటే వీళ్ళకి కొత్తగా లీడర్షిప్ని డెవలప్ చేసే ఎబిలిటీస్ ఆ పార్టీకి లేవా అనేది పెద్ద సందేహాత్మకంగా ఉందండి నాకైతే. ఓకే, ఇప్పుడు మనం రెగ్యులర్గా రోజా గురించి మాట్లాడుకుంటే, రోజా ఈ షర్మిల పైన కొన్ని కమెంట్స్ చేసింది. టు బి హానెస్ట్ మేము వ్యక్తులకు పర్సనల్గా చేసే అటాక్స్ మీద మేము చేయమండి. బట్ మీరు చెప్పిన మంత్రి ఎవరైతే ఉన్నారో ఆవిడ భాష అయితే నిజంగా రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ భాష అయితే కాదు. బట్ ఎనీవే వ్యక్తిగతంగా వ్యక్తుల ప్రస్తావన లేని రాజకీయాలు పార్టీల పరంగా పార్టీ సిద్ధాంతాల పరంగా మాట్లాడడానికి మేము ఎప్పుడు ముందుంటాం. కానీ ఇలా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద ఏం మాట్లాడారు, ఒక వ్యక్తి ఇంకో రాజీనామా చేసి ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు, ఇలా వ్యక్తిగతంగా కాకుండా పార్టీ సిద్ధాంతాలుగా మనం మాట్లాడుకుంటే బాగుంటుందేమోనండి. అంటే డైరెక్ట్ షర్మిలనే టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం, అది వైసీపీలో కొంచెం భయం ఉంటుంది కదండి. ఇప్పుడు షర్మిల గారు అనే ఆవిడ టు బి హానెస్ట్ ఫస్ట్ ఆవిడ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే ముందు పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పి ఉండాల్సింది ఆవిడ. ఎందుకంటే ఆ వైఎస్ఆర్సీపీ అనే పార్టీని నీరు పోసి ఎరువులేసి ఒక మొక్క నుంచి చెట్టులా పెరిగే దాంట్లో ఆవిడ పాత్ర చాలా ఎక్కువ ఉంది. సో ఈ పార్టీ ఈరోజు అధికారంలో వచ్చి ఒక అరాచకమైన పాలన చేస్తున్న దాంట్లో షర్మిల గారి పాత్ర ఉంది. ఫస్ట్ దానికి ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక మిస్గవర్నెన్స్ జరుగుతూ ఉంది. ఆ మిస్గవర్నెన్స్ రావడానికి ఆవిడ పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. దానికి ఆవిడ క్షమాపణ చెప్పి మాట్లాడుంటే బాగుంది. అలా చేయకుండా ఏదో అన్న చెల్లెల మధ్య ఉన్న గొడవల్ని వాళ్ళు రాజకీయంగా పార్టీలను వాడుకుంటున్నారు తప్ప దానివల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం అయితే ఏం లేదండి. కానీ రోజా గారి బాధను అయితే మనం అర్థం చేసుకోగలం, ఎందుకంటే ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు అప్పట్లో కాంగ్రెస్కి ఉండే ఓట్ బ్యాంక్ డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఈవిడ ఒకే కుటుంబం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో పనిచేయడం వల్ల అటు ఎన్నిన వాళ్ళు లేకపోతే అక్కడ అసంతృప్తిగా ఉన్నోళ్ళు, అతని పాలన నచ్చిన వాళ్ళు, అతని ధోరణి నచ్చిన వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ బ్యాక్ వస్తే కాంగ్రెస్ బలపడేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆ వేలో వాళ్ళు కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్లో మాట్లాడుతున్న మాటలే ఉండొచ్చు. ఇప్పుడు మనం షర్మిల కౌంటర్ వేసింది జగన్కి, ఆల్రెడీ నిన్న మొన్న చూసాము. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తుంది అని విన్నాము. అంటే డైరెక్ట్గా ఇప్పుడు రేపటి నుంచి టూర్లు వేస్తుందంట, ప్రతి జిల్లాకి వెళ్తుంది అని విన్నాం. అంటే ఆమె నమ్మకం ఇస్తుంది అనుకుంటున్నారా ప్రజలకి? ఇచ్చేదానికి ఛాన్స్ నేను చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అభీష్టం మేరకు రాష్ట్రాన్ని విడగొట్టి తీరం ద్రోహం చేసింది, ఆ పార్టీలో అడు కొనసాగుతుంది నెంబర్ 1. ఇంకోటి ఆ టైంలో ఆ పార్టీ మీద వాళ్ళు చేసిన ఆరోపణలు, కుటుంబం యాజ్ ఏ హోల్, వైఎస్ఆర్ ఫ్యామిలీ యాజ్ ఏ హోల్ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు కదా. అక్రమ కేసులని ఇదని లేకపోతే మా నాన్న పేరుని ఎఫ్ఐఆర్లో అక్రమంగా చేర్పిస్తున్నారనేసి రకరకాలుగా ఆవిడ చేసిన యుద్ధం అంతా కాంగ్రెస్ మీదే చేసింది. పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో ఆవిడ యుద్ధము ప్యారలల్గా టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ మీద చేసింది. మరి ఆవిడ ఏ ఉద్దేశంతో వెళ్ళారో ఏదైనా వెళ్ళొచ్చు, కానీ బట్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ప్రజల విషయంలో ఆవిడ ఖచ్చితంగా ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫార్మేషన్లో ఆవిడ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది.
సో ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిస్గవర్నెన్స్, డెవలప్మెంట్లో వెనుకబాటుతనము, తర్వాత నాసిరకం మద్యం కానీ, తర్వాత దయనీయమైన రోడ్ల వ్యవస్థ కానీ, నా డెవలప్మెంట్ విషయంలో వెనకబాటుతనం కానీ, ఇవన్నిటి కారణం ఆవిడ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఆవిడ కూడా మా అన్నకు ఓటేయండి అని క్యాంపెయిన్ చేసిన ఆవిడే కదా. ఫస్ట్ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆవిడ జనాల్లో తిరిగితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఇప్పుడు ప్రజల్లో తిరగాలంటే క్షమాపణ చెప్పాలి అంటున్నారు, కానీ డైరెక్ట్గా జగన్ పైన అటాక్ చేసింది. అంటే రేపటి నుంచి నేను మా అన్నని జగన్ అన్న గారు అని పిలుస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్. అది వాళ్ళ వ్యక్తిగతంగా ఏమున్నాయండి, వాటి మీద కామెంట్ చేయడం మా పార్టీ పరంగా అంత భావ్యంగా ఉండదు. అంటే ఇది పార్టీ పరంగానే కదా మాట్లాడి, వాళ్ళ రెండు పార్టీల మధ్య నేను వాళ్ళకి సంబంధించిన కాదు కదండి. మా పార్టీ గురించి అడగండి, వాళ్ళ పార్టీల మీద మా స్టాండ్, వాళ్ళ వాటి మీద స్టాండ్స్ అడగండి. వ్యక్తిగత వాళ్ళిద్దరు ఏంటి అనే దాని మీద నేను మాట్లాడటం అంత సంబంధం. ఇప్పుడు మనం ముద్రగడ విషయానికి వస్తే మళ్ళీ ఆయనని పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయనిపిస్తుంది. అంటే ఈ బ్రేక్ పడింది, ఇప్పుడు చేర్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? టీడీపీ ఏమైనా అడ్డుపడుతుందా? అది మనం చెప్పలేమండి. ఒకటైతే చెప్పగలము, ముద్రగడ గారి విషయంలో ఇప్పుడు చూస్తుంటే కొన్ని చేరికలు, బాలశౌరి గారు, ముద్రగడ గారి పేరు వినిపిస్తుంది. ఇంకా అఫీషియల్గా నేను చెప్పలేదు. బట్ రీసెంట్గా ఎమ్మెల్సీ జాయిన్ అవ్వడం కానీ, కొడతాల రామకృష్ణ గారు జాయిన్ అవుతారన్నారు. ఇవన్నీ చూస్తుంటే యాక్చువల్గా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ వాళ్ళు జనసేనకి 20-25 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వము, మీ దగ్గర లీడర్షిప్ లేదు, ఇన్ని సీట్లు ఇచ్చినా మీ వాళ్ళు ఓడిపోతారు, ఎలక్షనీరింగ్ చేసే అంత కెపాసిటీ మీకు లేదు, ఒక రకంగా ఆ రకమైన వర్షన్తో వచ్చి వీళ్ళకి తక్కువ సీట్లకే కంటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారట టీడీపీ వాళ్ళు. మేబీ ఇలాంటి వాళ్ళని, ఇప్పుడు ముద్రగడ లాంటి వారిని, లేకపోతే కొడతాల రామకృష్ణ గారిని కానీ, ఇప్పుడు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గారు ఎవరో ఉన్నారు, ఇలాంటి వాళ్ళని జాయిన్ చేసుకుని మా దగ్గర కూడా సైజబుల్ నెంబర్ ఆఫ్ కొంతమంది పెద్ద లీడర్స్ జాయిన్ అయ్యారు. ఈ జాయినింగ్స్ని బేస్ చేసుకొని బార్గెనింగ్లో కొంచెం బెటర్గా బార్గెయిన్ చేసుకొని ఇంకొక 4-5 సీట్లు పెంచుకునే ప్రయత్నంలో భాగం తప్ప ఆయనకి నిజానికి వీళ్ళ మీద ప్రేమ అనేది లేదు. ముద్రగడ గారు, పవన్ కళ్యాణ్ గారి విషయంలో వాళ్ళిద్దరి మధ్య చాలా తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉండేవి. 2019 మధ్య ముద్రగడ గారి విషయంలో టీడీపీ గవర్నమెంట్ చేసిన ఆ దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారి మీద ముద్రగడ గారికి చాలా తీవ్రమైన భేదాభిప్రాయాలు వచ్చాయన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయన ఆ పర్టికులర్ కులాన్ని పునరేకీకరణ చేసి దాంట్లో కొన్ని బెటర్గా బార్గెనింగ్ చేసుకొని సీట్లు కొన్ని తెచ్చుకొని ఎక్కువ సీట్లు తెచ్చుకొని పోటీ చేసి తన పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగం తప్ప అలాంటి ప్రయత్నాన్ని ఏదైతే ముద్రగడ గారు లాంటి వాళ్ళని చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారో, టీడీపీ దాన్ని ఖచ్చితంగా బ్రేకే వేస్తుంది. ఎందుకంటే జనసేన అనే పార్టీ బలపడితే అది టీడీపీకి ఎంతో కొంత మైనసే అవుతుంది. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా టీడీపీ వారు బ్యాక్ ఎండ్ నుంచి దాన్ని ఎలా బ్రేక్ వేయాలనే చూస్తారు. సో ఆ బ్రేక్ వేసి ఆయన రాకుండా ఉండేదానికి ప్రయత్నాలు చేస్తారు. చూడాలి అది దాన్ని వాళ్ళు ఎలా రిజాల్వ్ చేస్తారు అనేది. ఇప్పుడు మనము కొత్తగా చూస్తున్నాం ఏంటంటే అంగన్వాడీ ఎంప్లాయీస్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు, పైగా నిరసనలు చేస్తున్నారు కొన్ని రోజులుగా. ఇప్పుడు వాళ్ళపైన ఎస్మా ప్రయోగం చేశారు, దాన్ని మీ పార్టీ ఎలా చూస్తుంది? అంటే ఒకటండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే ఒక ప్రభుత్వం మీదకి ధర్నాల రూపంలో వివిధ రకాలుగా ప్రొటెస్ట్ చేసేదానికి ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారంటే ఆ పర్టికులర్ స్టేట్లో కానీ కంట్రీలో కానీ కాన్స్టిట్యూషనల్ మెకానిజం బ్రేక్ అయినట్టే. సో దీన్ని బట్టి చూస్తే ఒకప్పుడు ఫస్ట్ మనకు రోడ్ ఎక్కింది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు, తర్వాత టీచర్స్ ఎక్కారు. టీచర్స్ అయితే చాలా ఉధృతంగా విజయవాడ సిటీ మొత్తాన్ని నిర్బంధించేశారు. తర్వాత ఇప్పుడు అంగన్వాడీస్, తర్వాత రీసెంట్గా బార్ అసోసియేషన్లో విజయవాడలో లాయర్స్ చేస్తున్నారు. ఈ రకంగా ఈ గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీస్కి అగెనెస్ట్గా, లేకపోతే గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయాల్సిన ప్రామిసెస్కి అగెనెస్ట్గా వివిధ వర్గాల వారు ధర్నాలు చేసి గవర్నమెంట్కి అగెనెస్ట్గా ఇలా చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్గా ఇది ఫెయిల్ అయిపోయిన గవర్నమెంట్ అండి. వీళ్ళకి నిజంగా ఈ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే సాల్వ్ చేసేసి వాళ్ళు రోడ్డు ఎక్కకుండా చేసేవాళ్ళు వీళ్ళు. సో ఈ రకంగా ఇప్పుడు ఈ రకమైన ఎస్మా యాక్ట్ని ప్రయోగించడం అనేది అప్రజాస్వామికం. అది వాళ్ళు న్యాయబద్ధమైన డిమాండ్స్ అడుగుతున్నారు. సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఒకటి ఉంది, వాళ్ళకి 20,000 ప్లస్ శాలరీ ఇవ్వాలనేది. సో ఆ రూలింగ్ ప్రకారం చూసుకున్న, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్న వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వాలి. వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు ఎస్మా యాక్ట్ ప్రయోగించడం అనేది నిజంగా అది దుర్మార్గమైన చర్య గవర్నమెంట్ తరఫున చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.